హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జనవరి నెల జీతాలు, అలాగే పెన్షన్ల తాజా సమాచారం అండి. ఈరోజు నాటి సాయంత్రం సమాచారం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పుడెప్పుడైతే మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. బిల్లులలో కదలిక అయితే కొంచెం వచ్చిందని అయితే చెప్పుకోవచ్చండి. ఏపీ ఉద్యోగుల జీతాల విషయాలకు వచ్చినట్లయితే 1వ తేదీ కాస్త మెరుగ్గా జీతాలు జమ అయినప్పటికీ 2, 3, 4 తేదీలలో పెద్దగా ఎవరికి జీతాలు జమ కాలేదని చెప్పుకోవాలి. నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం అయితే బిల్లులలో కదలిక అయితే వచ్చిందండి. ఓన్లీ జీతాల ఉద్యోగులకి సంబంధించి. సో ఏవైతే గ్రీన్ ఛానల్ ఉన్నాయో అవి ఆర్బీఐ ఈ కుబేర్ దశకు చేరుకొని బ్యాచ్ నెంబర్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. సో అలాంటివన్నీ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే జమ కావడం జరిగిందండి. ఇంతవరకు జనవరి 24, 25 తేదీల్లో ఎస్టీఓ గారి చేత అప్రూవ్ కాబడ్డ బిల్లులన్నీ కూడా జమ అయినట్టుగా అయితే మనకు సమాచారం అందిందండి. ఇక ఈరోజు తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలంలో ఉపాధ్యాయుల జీతాలు కూడా క్రెడిట్ అయ్యాయండి. చెక్ చేసుకోగలరు. సో ఈ విధంగా తార్లపాడు టీచర్స్కి కూడా చాలా చోట్ల జమ అయ్యాయండి. ప్రకాశం జిల్లా పొదిలిళ్ళు కూడా చాలామందికి జమ అవ్వడం జరిగింది. సో మరికొంతమంది జీతాల విషయానికి వచ్చినట్టయితే పేమెంట్ స్టేటస్ వచ్చేసి ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్స్ కూడా కొంతమందికి అయితే అలాట్ అవ్వడం జరిగిందండి. సో గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ కుబేర్ దశకు వచ్చి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్ అవ్వడం అయితే జరిగింది. సో అలాంటివన్నీ కూడా మనకి ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోపల అయితే జీతాలు జమ అవుతాయండి. సో ఇంకా బాపట్ల టీచర్ల కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. సింగరాయకొండ మండలం కూడా టీచర్స్ శాలరీ క్రెడిట్ అయిపోయిందండి. కందుకూరు ట్రెజరీ పరిధిలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా జీతాలు జమ అయినట్టుగా సమాచారం అండి. దర్శి ట్రెజరీ ఆఫీస్ శాలరీస్ కూడా క్రెడిట్ అయితే అయిపోయాయండి. చెక్ చేసుకోగలరండి ఒకసారి. పొదలకూరు ట్రెజరీ పరిధిలో కూడా చేజర్ల మండల పరిషత్ ఉపాధ్యాయులకు శాలరీస్ క్రెడిట్ అయ్యాయండి. సో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం శాలరీస్ కూడా క్రెడిట్ అయినట్టు సమాచారం అందుతుంది. ఇక ఉలవపాడు మండలం పరిషత్ ఉపాధ్యాయుల శాలరీస్ కూడా క్రెడిట్ అండి. ఇక హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. సచివాలయం ఎంప్లాయీస్ శాలరీస్ కూడా జమ అయిపోయాయండి. ఇక మొత్తానికి పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెన్షన్లకు ఎక్కడ కూడా జమ కాలేదండి. చాలామంది అడుగుతున్నారు, పెన్షన్ జమ కావట్లేదు అని అయితే అడుగుతున్నారు. సో మీకే కాదు, ఎవరికి కూడా జమ అయితే కాలేదండి. సో ఎటువంటి టెన్షనే పడవలసిన అవసరం లేదు. రేపు ఆర్బీఐ బాండ్ల వేలంలో అయితే మన రాష్ట్రానికి 4,000 కోట్లు రానుంది. సో అది వచ్చిన తర్వాత రేపు సాయంత్రం నుంచి బిల్లులలో కదలిక ఏర్పడి రేపు మర్నాడు నుంచి అంటే బుధవారం నుంచి ఏమన్నా జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఈ విధంగా ఇప్పటికి ప్రస్తుతానికి బిల్ స్టేటస్ అయితే గ్రీన్ ఛానల్లోనే ఉంది. గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. సో ఇది అండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. సో ఉద్యోగులకైతే ఆల్మోస్ట్ చాలామందికి జీతాలు ఇవాళ జమ కావడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.